ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే కెమెరా పట్టుకొని వచ్చేస్తున్నారు. లేదంటే ఒక ఇది అంటే ఈజీ అయిపోయింది. ప్రతీదీ సినిమా అనేస్తున్నారు. లేకపోతే ఒక సీరీస్ అనేస్తున్నారు. ఈజీగా అంటే మీరన్న గురు శిష్య పరంపర అనేది ఉండట్లేదు. మీకు సరదాగా ఒక మాట చెప్పనా? హ్మ్. ఒక 3 రోజుల క్రితం నేను బాంబే నుంచి ఫ్లైట్‌లో వస్తున్నా. 7:35 ఫ్లైట్ హ్మ్. ఎయిర్ ఇండియా. బస్సులో తీసుకెళ్ళాలి కదా ఫ్లైట్‌లో. ఎవరో వ్యక్తి నా వంక సీరియస్‌గా చూస్తున్నాడు. నన్నే చూస్తున్నాడు. చూపు తెలిసిపోతుంది కదా! హ్మ్. చూస్తే విజయేంద్ర ప్రసాద్ గారు. ఎళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టా. చాలా సంవత్సరాలు అయిపోయింది. రండి రవి గారు అన్నాడు. చాలా సంస్కారవంతుడు ఆయన. హ్మ్. అందరిని ఏవండి అంటారు. గారు ఆయన అవును. గారు ఏవండి ఏవండి అని అంటాడు. ఆయన పిలుస్తారు. మహానుభావుడు. అవును. హ్మ్. ఆయనది వేరే సీట్, నా వేరే సీట్ అయితే ఆయన పక్కన స్వర్ణ సుబ్బారావు గారు అంటే ముందు కూర్చోబెట్టి ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టుకున్నాను. హ్మ్. కూర్చోబెట్టుకుని ఏంటి సార్ ఏం చేస్తున్నారు? ఏంటండి రవి గారు ఏం చేస్తున్నారు అంటే మీరేం చేస్తున్నారు? అది ఇది అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తుంటే సినిమా చేస్తానండి ఒకటి అన్నాడు. ఏమండి మీకు అభ్యంతరం లేదు నాకు కథ చెప్పండి. హ్మ్. నాకేమైనా అనిపిస్తే మీకు చెప్తాను అన్నాడు. హ్మ్. నేను కథ చెప్పానండి. హ్మ్. రేపు వచ్చి చెప్తాను సార్ ఆఫీస్ కన్నా. పర్లేదండి ఇలా చెప్పండి అన్నాడు. హ్మ్. టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి బెల్ట్లు తీసుకోమనే దాకా ఉంటుంది కాస్త టైము. ఆ టైంలో ఆయనకు ఒకటి చెప్పాను. మీరు ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తానండి హ్మ్. అని చెప్పి ఒక 2 సలహాలు ఇచ్చాడు. హ్మ్. అమూల్యమైన సలహాలు. హ్మ్. అమూల్యమైన సలహాలు. అంటే ఇలా ఓపెన్ చేయండి. ఎక్కడ ఇలా చేయండి. ఆ సీటుకి మధ్యన గ్యాప్‌లో ఆయన కాళ్ళ మీద పడటం కుదరలేదు కాబట్టి పడలేదు గానీ, హ్మ్. అవి అమూల్యమైన సలహాలు. కనువిప్పుగా అదా అనిపించింది. రైట్. ఫ్లైట్ దిగాం. ఫ్లైట్ దిగి ఆయన వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయా. హ్మ్. మళ్ళీ ఆయన కలవను నేను. ఆయన మళ్ళా దైవం మానుష రూపేణ అన్నట్టుగా హ్మ్. ఆయన దేవుడిలాగా వచ్చి వెళ్ళిపోయాడు. హ్మ్. అది ఎందుకు కుదిరింది అది? ఆయన శక్తివంతమైన రైటరు. ఆయన బలమైన పునాది ఉన్న రైటరు. చాలా చదువుకున్నవాడు. హ్మ్. అదే నేను ఏ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చుంటే ఆయన పరిచయమేవాడిని కాదు. నాకు ఆయనకు పరిచయం ఉండేది కాదు. అవును. నాకు విజేంద్ర ప్రసాద్ గారు ఓహ్! ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్ అనుకునేవాడిని నేను. హ్మ్. ఇతను ఎవరో ఎక్కడో ఆయన అనుకున్నాడు. ఈ గురు శిష్య పరంపర ఉండటం వల్ల ఆయన గురువుగా చెప్పి నేను శిష్యుడిగా తీసుకున్నాను.